ఆనంద్ రెడ్డి పుట్టింది 1986 హైదరాబాద్లో. ఆనంద్ రెడ్డి చిన్నప్పటి నుంచి సినిమాలు మోజులో ఉండేవాడు. కానీ మిగతా పిల్లలతో తేడాగా ఇతనికి హర్రర్ సినిమాలంటే చాలా పిచ్చి. 5 ఏళ్ల వయసులో ఇతను భూత్ బంగ్లా, దయాల్, రాత్రి, బావా బావా మరి చెట్టు లాంటి పాత సినిమాలు చూసి భయం మీద ఒక చిన్నపాటి ప్రేమను పెంచుకున్నాడు. 12 ఏళ్ల వయసులో ఒకసారి తన తాతయ్య ఇంట్లో ఒంటరిగా నిద్రపోతున్నాడు. ఆ రాత్రి అతనికి కలలో ఎవరో చెవి దగ్గర ఊపిరి గట్టిగా తీసుకుంటూ ఇక్కడ ఎవరూ సేఫ్ కాదురా అన్నట్టు అనిపించింది. నిద్రలేచి చూస్తే వాస్తవంగా ఎవరూ లేరు. కానీ ఆ సంఘటనతో ఆనంద్కు భయం మీద ఒక ప్రశ్న పుట్టింది. అసలు భయం అనేది మన తెలివి తక్కువతనమా లేక ఏదో లోతైన సత్యమా? అప్పటి నుంచి అతను భూతాలు, అల్లిన కథలు, వాస్తవ ఆధారాలు అనే వాటి మీద శోధన ప్రారంభించి ఆనంద్ రెడ్డి తన ఇంజనీరింగ్ పూర్తయ్యాక ఫుల్ టైం ఫిలిం మేకింగ్కి జంప్ అయ్యాడు. అతను యూట్యూబ్లో ఒక ఛానల్ రెడీ ఫర్ హర్రర్ ప్రారంభించాడు. అందులో దాదాపు 26 హాంటెడ్ లొకేషన్స్ను ఎక్స్ప్లోర్ చేశాడు. వీటిలో చాలా ఫేక్ పబ్లిసిటీ స్టంట్ అని అనిపించేది. కానీ తాను ఎప్పుడూ అంటుండేవాడు, ఒక్కసారి కూడా నిజమైన భూతం కనబడితే చాలు, నా కెమెరా కాదు నా ఊపిరి ఆగిపోతుంది. అది నిజమయ్యింది మర్రేపల్లి కంచర్ల ఇంట్లో. 2012లో హైదరాబాద్లో ఉండే డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ ఆనంద్ రెడ్డి పల్లెల గురించి వెబ్ సిరీస్ తీయడానికి సూర్యాపేట దగ్గర ఒక దాబాలో టీ తాగుతూ స్థానికులు చెప్పిన ఒక మాట విన్నాడు. మర్రేపల్లి అనే గ్రామంలో కంచర్ల ఇంటి గురించి. చాలా కాలంగా ఇల్లు ఖాళీగా ఉంది. అందులో ఉండే నాగమ్మ దెయ్యం అనుకుంటూ ఆ దెయ్యం రాత్రులు అటువైపు వెళ్లే జనాల మీద దాడులు చేసేది. ఆనంద్ నవ్వుతూ తన కెమెరా బ్యాటరీ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళసాగాడు. కంచర్ల ఇంటి గుమ్మం దాటిన తర్వాత అందంగా ఉన్నదేమీ లేదు. పక్కన పాముల గుట్లు, లోపల గోడలు బీభత్సంగా పడి ఉన్నాయి. ఆనంద్ కెమెరా సెటప్ చేసుకుని రాత్రి షూట్ మొదలు పెట్టాడు. రాత్రి 2 గంటల 13 నిమిషాలకి తన బ్యాటరీ శబ్దం వచ్చింది. రికార్డింగ్ చెక్ చేస్తే ఎవరో మందపాటి పాత్రంతో అన్నట్లు, చాలా కాలమైంది మనిషి కనిపించి. అతను నవ్వేసి రిప్లై ఇచ్చాడు, ఏంటి సార్, సిగ్నల్ లేకపోతే భూతాలే మాట్లాడుతున్నాయి. కానీ మళ్ళీ రికార్డింగ్, నువ్వు కూడా పోతావు వాళ్ళలాగే. తర్వాతి రోజు ఆనంద్ కనపడలేదు. కెమెరా మాత్రం బయట దొరికింది. ఇంకా రికార్డింగ్ నడుస్తుంది. ఫుటేజ్లో ఆనంద్ సెల్ఫీలో మాట్లాడుతూ పక్కకి చూస్తూ అన్న చివరి మాట, ఏమీ లేదు కదా. తర్వాత నెమ్మదిగా అంధకారంలోకి నడిచిపోయాను. తిరిగి ఎప్పటికీ రాలేదు. పోలీసులు మామూలుగానే కేసు పెట్టారు. కానీ ఆధారాలు లేకపోవడంతో ఫైల్ క్లోజ్ చేశారు. మళ్ళీ 2021లో మరో వాడు ఫేమస్ యూట్యూబర్ తేజు వీడియో తీయడానికి ఆ ఇంట్లో వెళ్ళాడు. అక్కడ కూడా అదే గలం. మళ్ళీ వచ్చాడు, నీవు కూడా వాడిలానే పోతావు. తర్వాత పెద్ద ఊపిరి, చిరునవ్వు. పై అంతస్తు నుండి అడుగు శబ్దం. తేజు వీడియోలో చివరి మాట, ఇది స్క్రిప్ట్ కాదురా, పరిగెత్తండ్రి. చివరికి 2023లో సిబిఐ ఆఫీసర్ వెంకట్రావు గారి ఇన్వెస్టిగేషన్లో ఒక డైరీ బయటపడింది. అది ఎవరిదో కాదు, లక్ష్మీ కంచర్ల. కంచర్ల గోపన్నకి, కంచర్ల రాధమ్మకి పుట్టిన 2వ కుమార్తె ఈ లక్ష్మీ కంచర్ల. ఆ డైరీ చివరి పేజీల్లో రాసినట్టు, ఆమె ప్రతిరోజు గురువారం వచ్చి తన కుటుంబంలో ఎవరో ఒకరిని చంపి వెళ్ళిపోయారు. అక్కడ జరిగిన ప్రతి సంఘటన గురువారం జరిగింది. అలా ఆ కుటుంబం మొత్తం ఎలా చనిపోయిందో రాసింది. ఆనంద్ కూడా మిస్ అయింది అదే గురువారం రోజు. కానీ
లక్ష్మీ కంచర్ల శరీరం దొరకలేదు. చివరికి అక్కడి జనాలకి అర్థమైన విషయం ఏంటంటే 1964లో గోపన్న గారు నాగమ్మ పొలం నుంచి గవర్నమెంట్ ఫ్యాక్టరీ కడుతుందని ఆయనకు రాసిమ్మన్నాడు. కానీ నాగమ్మ ఒప్పుకోలేదు. అందుకని గోపన్న గారు నాగమ్మ పొలం నుంచి మంటలు పెట్టి జరిగిన నష్టానికి 2 ఎకరాలు రాసిస్తానన్నారు. కానీ ఆ మాట నిలబెట్టుకోలేదు. అందుకే నాగమ్మ చనిపోతూ ఆ కుటుంబంలో ఎవరిని వదలని శపించి మరీ చనిపోయింది. చివరికి 2024లో ఒక పాప ఆడుకుంటూ ఆ భవనం వైపు వెళ్ళి అక్కడ గోడ పక్కన కనిపించిన పుర్రని చూసి అక్కడి జనాలకు చెప్పింది. పోలీసులు వచ్చి చూడగా అది లక్ష్మీ కంచర్లదని తేల్చారు. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే లక్ష్మి తల మీద 2 ఫింగర్ ప్రింట్లు ఉన్నాయి. DNA పరీక్షలు చేయగా 2 వ్యక్తుల జెనెటికల్ మ్యాచ్ అయ్యాయి. ఒకటి ఆనందరెడ్డిది, 2 లక్ష్మీ కంచర్లది. అర్థం కాలేదు కదా? అందుకే ఇప్పటి వరకు ఈ కేసు అఫీషియల్గా సాల్వ్ కాలేదు. కానీ ప్రతి గురువారం రాత్రి ఒక అమ్మాయి నవ్వడం, ఒక అబ్బాయి లైట్ ఉందారా అని అడగడం, మరియు ఒక భూతం ఇలా నిదానంగా మాటిచ్చావు కదరా